హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ అయితే చూసేసాను. మూవీ ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ ఫ్యాన్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి కళ్ళు మూసుకొని. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడని విధంగా అయితే చూస్తారు, పక్కాగా చెప్తున్నాను. ఆనెస్ట్ గా చెప్పాలంటే సుజీత్ అయితే ఈ మూవీకి ప్రాణం పెట్టేశాడు. అండ్ ప్రతి షాట్, ప్రతి ఫైట్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నాడు. ప్లాట్ విషయానికి వస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ప్లాటే. ప్లాట్ విషయంలో ఎలాంటి మ్యాజిక్లు చేయలేదు. సింపుల్ ప్లాట్. చెప్పాలంటే ప్లాట్ చాలా తక్కువగానే ఉంది. ముంబైలో ఉండే ఓజీ ముంబైని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు అండ్ మళ్ళీ ముంబైకి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఈ కటానాకి ఓజీకి లింక్ ఏంటి, జపాన్ కి ఓజీకి లింక్ ఏంటి అనేది మూవీ స్టోరీ లైన్. ఇప్పుడు మూవీ డీటెయిల్స్ లోకి వెళ్తే మూవీ స్టార్ట్ అయినప్పుడు పడ్డ టైటిల్ కార్డ్ కే థియేటర్ దద్దరిల్లిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్స్ ఇన్ ఎ లాంగ్ టైమ్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా లేదు. ప్రతి సీన్ అండ్ ప్రతి ఎలివేషన్, ఎవ్రీథింగ్ వర్క్డ్ ఫర్ మీ. అండ్ థియేటర్ లో అయితే శవాలు లేస్తాయి అన్న మాటకి నిజంగా జస్టిఫికేషన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో ఉండే ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ టు ఇంటర్వెల్ సీన్ కి మాత్రం నిజంగానే థియేటర్ పేలిపోయే అంత రెస్పాన్స్ ఇచ్చారు. ఈ ప్రీ ఇంటర్వెల్ లో ఉండే షార్ట్స్ అయితే పూనకాలు తెప్పించే షార్ట్స్. ఒక షాట్ అయితే కరెక్ట్ గా ఇంటర్వెల్ కి ప్రీ ఇంటర్వెల్ టైమ్ లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే కుమ్మి అవతలేసాడు మన సుజీత్. ఒక ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ యాక్టర్ ని డైరెక్ట్ చేస్తే అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుంది అని చూపించాడు. ఈ ఫస్ట్ హాఫ్ కే టికెట్ వర్తి అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కూడా చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఇది కొంచెం ఫ్లాట్ నేరేషన్ లో వెళ్తుంది. బట్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సినిమా ఎండింగ్ కూడా ఒక హై నోట్ లో ఎండ్ అయింది. అండ్ ఆ క్లైమాక్స్ కి అయితే పిచ్చెక్కిపోతారు జనాలందరూ. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన, కోరుకున్న కనెక్షన్ అయితే ఈ మూవీలో అయితే ఉంది. అండ్ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. మూవీలో అది రాగానే ఒక్కడు కూడా సీట్ లో కూర్చోలేదు, ఇది నా గ్యారంటీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా కొత్తగా అండ్ పాత సినిమాలతో పోలిస్తే చాలా యాక్టివ్ గా అనిపించింది. ఇదే కదా మనం ఇన్ని రోజుల నుంచి పవన్ గారిలో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయిన ప్రకాష్ రాజ్ గారు గానీ, ఇమ్రాన్ హష్మి గానీ అండ్ శ్రేయా రెడ్డి గారు గానీ వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ డీసెంట్ గానే ఉన్నాయి. నాకు మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కనిపించాయి. అవి మనం డీటెయిల్డ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ గా మూవీ అయితే ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నాకైతే పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత ఫ్రెష్ గా అండ్ కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ఈ మూవీ నాకైతే ఇచ్చింది. టెక్నికల్ గా చెప్పాలంటే సుజీత్ డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంది. సాహో అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఈ మూవీలో లేకపోయినా ప్రీవియస్ మూవీ మీద డైరెక్షన్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మూవీ ఫస్ట్ షాట్ నుంచే ఇంప్రూవ్మెంట్ అయితే క్లియర్ గా కనిపించింది. నాకైతే సుజీత్ మూవీ చూస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ఉండే కొన్ని సీన్స్ అయితే ఆ కలర్ గ్రేడింగ్ గానీ, ఆ యాక్షన్ గానీ చాలా హై క్వాలిటీగా ఉంటాయి. అండ్ తమన్ ఇచ్చిన బీజిఎం అయితే అద్దరగొట్టేశాడు. అసలు తమన్ మూవీని లేపిన విధానం అయితే మామూలుగా లేదు. కొణిదెల తమన్ అనిపించుకున్నాడు అనే చెప్పాలి. మూవీలో సినిమాటోగ్రఫీ గానీ, ఎస్ఎఫ్ఎక్స్ గానీ టాప్ నాచ్ లో ఉన్నాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం. ఒక 2 ఎక్స్ట్రా షర్ట్స్, ఒక బస్తా పేపర్లు తీసుకెళ్లడం మర్చిపోకండి. నెగిటివ్స్ చెప్పాలంటే పైన చెప్పిన విధంగానే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో ప్రాసెసింగ్ అండ్ ఫ్లాట్ నేరేషన్ ఉంటుంది, అంతే. మూవీ చాలా మందికి చాలా చోట్ల లాగ్ అనిపించే ఛాన్స్ అయితే ఉంది. మూవీలో చాలా వరకు ఎడిట్ చేయగలిగే స్కోప్ కూడా ఉంది అని నాకైతే అనిపించింది. నాకు తెలిసి ఈ మూవీ మీద నెగిటివిటీ కూడా రావచ్చు, చాలా లాగ్ ఉంది అని చెప్పి. బట్ అవన్నీ పట్టించుకోకుండా మీరు మాత్రం మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. నాకైతే మూవీ ఒక ఫుల్ మీల్స్ అనమాట. ఎప్పుడెప్పుడు చూస్తామా పవన్ కళ్యాణ్ గారిని ఇలా అనుకున్నాను. బట్ ఫైనలీ పంజా రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారిని ప్రెజెంట్ చేశాడు మన సుజీత్. మళ్ళీ ఎవరు చెప్పిన రివ్యూస్ వినకుండా మీ ఓన్ గా వెళ్ళి మూవీ చూసి ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు మీరుగా పొందండి. ఈ రివ్యూస్ అన్ని ఈ మధ్య జెన్యూన్ ఏవో పెయిడ్ ఏవో అర్థం కావట్లేదు. సో మీకు మీరుగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసి మాత్రమే మూవీ ఎలా ఉందో డిసైడ్ అవ్వండి. సో ఇది ఓజీ మూవీ మీద నా ఒపీనియన్. ఈ మూవీ గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.